అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారా? ఆయన ఇప్పుడు పనామా వాణిజ్యం మీద కన్ను వేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని, ఆయన పనామా వాణిజ్యం మీద కన్ను వేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, డొనాల్డ్ ట్రంప్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాటి వల్ల ఏం జరగబోతుంది అమెరికాలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కనుక మనం గమనిస్తే ఆయన అసలు ఎటువైపు అమెరికాని తీసుకెళ్తాడో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఆయన తాజాగా ప్రకటించినటువంటి ప్రకటన కనుక వింటే అసలు చుట్టూరు ఉండేటువంటి అన్నింటినీ కబ్జా చేస్తాడా, రాబోయేటువంటి రోజుల్లో థర్డ్ వరల్డ్ వారి వైపు తీసుకెళ్తాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆయన కన్ను తాజాగా ఏం పడింది, పనామా దాని మీద పడింది. పనామా ఆధీనంలో ఉండే పనామా పరిధిలో ఉన్నటువంటి నౌకల మీద పడింది. ఎందుకు పడింది? అక్కడ వాణిజ్యం ఎంత జరుగుతుంది? దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు విలువైనట్టు వాణిజ్యం జరుగుతుంది. అదేమో 82 కిలోమీటర్ల దూరంలో ఈ పనామా కాలువ ఉంటుంది. ఈ పనామా కాలువ అనేది అంతకుముందు అమెరికా పరిధిలో ఉండేది. ఆ తర్వాత అది అమెరికా పరిధి నుంచి బయటకు వచ్చింది. అమెరికా పరిధి నుంచి బయటకు 99లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అమెరికా తీసుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటువంటిది ఆయన ప్రకటన. ఆ నౌకలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ అమెరికా పరిధిలో తీసుకొని రావాలని. ఇప్పుడు ఈ రెండు నాకు తెలిసినట్టు 1911లో అనుకుంటా, 11లో ఈ పనామాకు సంబంధించి అమెరికా పరిధిలోనే ఉండేది. తర్వాత 1977లో 1914 నుంచి 77 అంటే 1999లో అది పనామాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ పనామాకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఇది తైవాన్ తోటి ఒప్పందం పెట్టుకుంది. యాక్చువల్గా పనామా ఈ వాణిజ్య ఒప్పందం తైవాన్ నుంచి కూడా తెగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ పనామా అనేది చైనా తోటి దగ్గరగా ఉంది అనేది ట్రంప్ యొక్క పనామా ఆ పరిధి అంతా చైనా వాళ్ళ దేశం అంతా చైనా తోటి ఉందని, చైనా తోటి ఉంది కాబట్టి దాన్ని విడగొట్టేసి ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేది ఇది పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటాడు. పనామా నౌకల్ని మొత్తాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటే 28 లక్షల కోట్ల వాణిజ్య కేంద్రం అది, దాన్ని నేను తీసేసుకుంటాను అంటాడు. ఎందుకు? గతంలో మాది అమెరికాది కాబట్టి నేను తీసేసుకుంటాను అంటాడు. సో ఇప్పుడు తైవాన్ తోటి ఒప్పందాలు తెగొట్టుకుంది అది పనామా. తెగొట్టుకుందంటే దానికి కారణం చైనా ఆధీనంలో అది ఉంది ఇండైరెక్ట్గా, కాబట్టి దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటాడు. అది కనుక జరిగితే చైనా కామ్గా ఉంటుందా? కామ్గా ఉండే అవకాశం ఉంటుందా? వెంటనే ఇంకొక ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశారు? డెన్మార్క్లో ఉండేటువంటి గ్రీన్లాండ్ని నేను తీసేసుకుంటాను, కొనుగోలు చేస్తాం అంటాడు. ఇవన్నీ సాధ్యమా? ఇంకొక వైపు ఏమన్నాడు మొన్న రీసెంట్గా, కెనడాను మెక్సికోని అమెరికాలో కలిపేసుకుంటాం అని అన్నాడు. అసలు డైరెక్ట్గా కెనడా ప్రధానమంత్రి వెళ్తే ఏం చెప్పాడు? ట్రుటోకి ఇంకో రాష్ట్రం ఇది, 51 రాష్ట్రం ఇది మీ దేశం అని చెప్పి అన్నాడు. ఎందుకు అన్నాడంటే అమెరికా నుంచి $100 బిలియన్ లబ్ధి పొందుతుంది సుంకం రూపంలో. ఏది? కెనడా. $300 బిలియన్ ఏమో మెక్సికో పొందుతుంది. జనరల్గా ఏంటంటే అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరు ఎన్నికైనా కానీ ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. మనం ఎవరైనా అప్పు ఇచ్చాం అనుకో, అప్పు ఇచ్చినోడు కొద్దిగా వాల్యూ ఉంటుందిగా. అప్పు తీసుకున్నాడు జనరల్గా ఏంటంటే అప్పు తీసుకున్నాడు సులభంగా కనపడుతుంటాడు, అప్పు ఇచ్చినోడు కొద్దిగా పైచేయిగా ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాబోతున్నాడు అనగానే వీళ్ళకి ఎలాగో సహాయం చేస్తున్నారు కాబట్టి ఉడతాభక్తిగా మర్యాదపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనాలి? ఆయన మీ సహాయం ఉంటుంది, లేదంటే మీరు సహాయం చేస్తామని ఏదో చెప్పాలి. మీ రాష్ట్రాన్ని 51 రాష్ట్రం చేస్తాను మీ దేశాన్ని అంటే, అక్రమ వలసదారులు మీరు కనుక అడ్డుకోకపోతే అమెరికాలో 51వ రాష్ట్రం అయితే కెనడా అంటూ అదే కాబోయే అమెరికా అధ్యక్షుడు వేరే దేశానికి సంబంధించినటువంటి ప్రధానికులు లేకపోతే అధ్యక్షులకు ఇచ్చేటువంటి మర్యాద. ఎంతకాలం నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటికీ కూడా ఆ మర్యాద ఇచ్చే మర్యాద అదేనా? నీ అగ్రరాజ్యమే నువ్వు సహాయం చేస్తున్నావు, నువ్వు రాయితీలు ఇస్తున్నావు, ఓకే. కానీ ఆ విధంగా ఆయన ప్రకటించడం అనేది
ఒక సంచలనంగా మారింది. ప్లస్ ఆయన అమెరికా అధ్యక్షుడు జనవరి 20 తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపల ఇమిగ్రేషన్ పాలసీ అంటున్నారు. ఆ ఇమిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లా. కొన్ని లక్షల మంది, దాదాపు 14 లక్షల మందిని పంపించేస్తాను అంటున్నాడు. ఈ 14 లక్షల మందిలో ఇండియా వాళ్ళే ఉంటారు దాదాపు 50,000 మంది. ఆ తెలుగు వాళ్ళే ఉంటారు మళ్ళా ఎక్కువ మంది. సో వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చేటువంటి పరిస్థితి. దీనికి తగ్గట్టు ఏదంటారు చూస్తారా, తోడిపోయినాడు అంటే ఈ గుడ్డి పక్షులు ఆ గుడ్డి పక్షులు చేస్తారని అంటారు కదా. అదే తరహాలో ఇప్పుడు ట్రంప్కు తగినట్టు జెలెన్స్కీ తయారయ్యాడు ఆయన సలహాదారుగా. జెలెన్స్కీ ఏం చెప్తున్నాడు, ఆయన అసలు ముందు మీరు ఉద్యోగులు తీసి పడేయండి, అమెరికా బడ్జెట్ అంతా ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది జీతాల రూపంలో, కాబట్టి ఉద్యోగుల్ని తీసేయడానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒప్పుకున్నాడు. ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగుల్ని తీసేయడానికి వాళ్ళ సామర్థ్యాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టారు. డిపార్ట్మెంట్ పెట్టి సామర్థ్యం లేనటువంటి వాళ్ళని, ప్రొడక్టివిటీ లేనటువంటి వాళ్ళని తీసిపడేయండి, భారంగా మారారు అని చెప్పి అదొక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఇమిగ్రేషన్ పాలసీ, అమెరికా గడ్డ మీద ఎవరు పుట్టినా సరే పౌరసత్వం వస్తుంది ఆటోమేటిక్గా, ఇక నుంచి అది ఉండదు అని అన్నారు. ఆ పాలసీ ఇప్పుడు ఇమిగ్రేషన్ పాలసీ జనవరి 20 తారీఖున రాబోతుంది. ఇక నా కంపెనీలు ఇప్పటి వరకు H1B వీసా మీద కంపెనీలు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చుకొని ఏదో అక్కడ జాబ్ చేపిస్తుంటారు. ఇక నుంచి ఏంటి, మీరు అలా తీసుకురావడానికి లేదు, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకే మీరు H1B ఇచ్చి తీసుకోండి అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా అమెరికా యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఎక్కడైతే ప్లేస్మెంట్ పొందుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా H1B ఇచ్చేటువంటి విధానం రాబోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. మరి అది చేస్తారా లేదనే చూడాలి. ఇప్పటికే ఏం చేశాడు ఆయన బోర్డర్ సెక్యూరిటీని దించేశాడు. బోర్డర్ సెక్యూరిటీని ఇచ్చి తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీని బలోపేతం చేశాడు. ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పడేయటానికి, వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాను అంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో 3D గన్స్ వచ్చినాయి, హోస్ట్ గన్స్, అవి హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ట్రంప్ వాటిని కనుక రద్దు చేయకపోతే అసలు ఎటువైపు అమెరికా వెళ్ళిద్దో తెలియనటువంటి సిచ్యువేషన్. ఇంకొక వైపు ఏంటి, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. నేను ఆ యుద్ధాన్ని ఆపేస్తాను అంటాడు. ఇప్పటివరకు అమెరికా ఏం చేసింది, యుక్రెయిన్ సంబంధించి మద్దతు ఇస్తుంది. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యుక్రెయిన్కి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇంకొక పక్క ఇజ్రాయెల్ అది జరుగుతుంది యుద్ధం. సో ఈ యుద్ధాలన్నీ ఆపేస్తానని ఆయన చెబుతున్నాడు. ఈ యుద్ధాలన్నీ ఆపేసేటువంటి క్రమంలో ఆయన వాణిజ్య యుద్ధానికి తెరదీశాడు. వాణిజ్య యుద్ధం ఏంటి, ఎవరెవరితోటి, మెక్సికో తోటి, కెనడా తోటి, చైనా తోటి ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, మీ దిగుమతుల సుంకం పెంచేస్తాను అని చెప్పి. సేమ్ ఇండియాకి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాకి ఏమి ఇచ్చాడు, మీరు 100% వేస్తే నేను కూడా 100% వేస్తాను దిగుమతి సుంకం అని చెప్పి. సో ఈ వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు ఆయన. అసలు యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తానని చెప్తూనే వాణిజ్య యుద్ధానికి తెరలేపి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే పనామాలో నౌకలు స్వాధీనం చేసుకోవటానికి, పనామాల నౌకలు అది ఎక్కడ ఉండేది, పసిఫిక్ అట్లాంటా సముద్రంలో ఉంటుంది, 82 కిలోమీటర్లే ఉంటుంది అది. ఆ పనామా అది పెద్ద, అది వాణిజ్య కాలం, అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి. దాన్ని నువ్వు ఆక్యుపై చేస్తానంటే చైనా కాముగా ఉంటుందా? సో కాబట్టి ట్రంప్ ఏం చేస్తాడో ఏంటి అనేది అందరికంటే కూడా అమెరికా ఇండియన్స్కి దడదడలాడుతుంది. ఏం చేస్తాడు అనేది చూడాలి. 20 తారీఖు తర్వాత ఎన్ని సినిమాలు చూపిస్తాడో ట్రంప్ అనేది.